అశాంతి, పాపములో బ్రతికేస్తూ పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి తిరిగి వచ్చిన నా జీవితంలో నుంచి రాసినటువంటి పాట అది. ఎవ్రీ లైన్ ఈజ్ సో కనెక్టింగ్ టువర్డ్స్ మై లైఫ్. చాలాసార్లు మనం కూడా కృప వెంబడి కృపను పొందుచు, తర్వాత మేలు వెంబడి మేలొందుచు, ఇహలోక ఐశ్వర్యం ఆశించుచు పైనున్న వాటిని మరిచిపోతూ, స్వార్థపరుడనై వేషధారినై, ఇంకేముంది మాట, స్వార్థపరుడనై వేషధారినై, 3వ చరణం, నీ ఎదుట ఇప్పుడు నేను వచ్చాను. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదుటికి ఎలా వచ్చాడు అలాగా. ఓకే, ఒకవేళ అలాంటి బాధితులు ఎవరైనా ఉంటే దేవుని దగ్గరికి తిరిగి రావడానికి ఆయన ఎప్పుడు మీకోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. ద ఫాదర్ ఈజ్ వెయిటింగ్ ఎట్ యువర్ హోమ్. తండ్రి ఇంటి దగ్గర తండ్రి ఎదురు చూస్తున్నాడు. తిరిగి రావడమే తరువాయి, అది నీ చేతిలో ఉంది. నువ్వు వచ్చి చూడు, ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. రైట్, తిరిగి మనం విధేయత దగ్గరికి వద్దాం. విధేయత అంటే ఏంటి, విధేయత ప్రాముఖ్యత ఏంటి, తర్వాత అవిధేయత యొక్క ప్రమాదాలు ఏంటి, మన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అన్నది చూసాము. అయితే మరొక ప్రశ్న ఉంది, మీరు మాట్లాడండి. ఇందాక అవిధేయత చూపించడం వల్ల నష్టపోయిన వారు బైబిల్లో కొద్దిమంది మీరు చెప్పారు. ఇప్పుడు విధేయత చూపించడం ద్వారా, దేవుని మాటకు లోబడటం ద్వారా, దేవుని మాటను గౌరవించి అప్పగించుకోవడం ద్వారా దీవించబడినటువంటి, ఆశీర్వదించబడి ఆశీర్వాద కారణంగా మార్చబడిన వ్యక్తులు బైబిల్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి. అబ్రహాము, యోబు, నోవహు, యోసేపు. వెళ్ళిపోయారు నూతన నిబంధనకి. ఓకే, హీఈస్ అల్టిమేట్. యేసు ప్రభువుకి విధేయతలో పోటీ, అసలు దేనిలో ఎవరు పోటీ రారులేండి, ఒక్క క్షణంలో గెలిచేస్తాడు ఆయన. సరే, ఇంకా ఆదికాండం అయిపోయిందా? దావీదు, హేబేలు, సమరయ స్త్రీ. నా ప్రశ్న ఏంటంటే, దేవుని మాటకు లోబడి ఆశీర్వదింపబడిన వారు. రూతు, సమూయేలు. ఏం లోబడ్డాడు సమూయేలు బై ద వే? చిన్నప్పుడే దేవుడు మాట్లాడితే విన్నాడు. వాళ్ళ అమ్మ చెప్పింది, అరే బాబు, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, నువ్వు ఉండాల్సింది దేవుని మందిరంలో. అంటే ఓకే, ఎస్ మామ్. అట్ ద ఏజ్ ఆఫ్ 4, 4 సంవత్సరాల వయసులో తీసుకెళ్ళి దిగబెట్టింది. మళ్ళీ రాలా ఆయనకి. అంటే ఎప్పుడూ రాలేదని కాదు, అమ్మ నేను ఉండనని 4 ఏళ్ళ కుర్రాడు, చిన్న బాబు రాలేదు. సమూయేలు ఎక్సలెంట్. మోషే విధేయత, 20 లక్షల మంది విడుదల. బాగుంది లైను. ఒక్క మోషే విధేయత 20 లక్షల ఇశ్రాయేలీల విడుదల. రాసుకోండి. ఇంకా యోబు. అమ్మా వెనకాల చెప్పండి అమ్మా, ముందు మీరు మాట్లాడేస్తుంటే వెనకాల ఇక ఏమి బుర్రకు ఏమీ ఆలోచన పెట్టలేదు వాళ్ళు. జక్కయ్య, త్వరగా దిగు, నేను ఇంట్లో ఉండాలంటే ఏమొస్తాలే ప్రభు, అందులో మా ఇంట్లో అన్ని వసతులు లేవు, లేకపోతే వద్దులే అట్లా అన్నాడా? త్వరగా దిగి ఇంట చేర్చుకున్నాడు జక్కయ్య, ఎక్సలెంట్. ఇంకా యెహెజ్కేలు, నరపుత్రుడా లేచి నిలబడు అంటే ఎస్ లార్డ్. ఇర్మియా, నేను బాలుడిని అనవద్దు, నేను చెప్పింది ప్రవచించంటే ఎస్ లార్డ్. యెషయా, నా నిమిత్తం ఎవరు పోతారు, ఎవరిని పంపుతానంటే ఇదిగో నేనున్నాను ప్రభు. అబ్బా, ఏం పవర్ఫుల్ స్టేట్మెంట్ అన్నది. ఒక నిమిషం యెషయా దగ్గర ఒక అడుగు ఆగుదాం. నిన్న మనం ఒక ప్రార్థన చేసాం. ఈ 4th యానివర్సరీ సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో దేవుని కొరకు ఒక్క సేవకుడు కానీ ఒక్క సేవకురాలు కానీ లెగవాలి అని. ఇలాగ యెషయా లాగా ధైర్యం చేసి
ప్రభు పని. ఇప్పుడు సేవకులు లేచే టైం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సేవకుడు చనిపోయాడు, చంపబడ్డాడు. అప్పుడు ఐ వాజ్ దేర్ ఎట్ ద ఫ్యూనరల్ దగ్గర ఉంటే వాళ్ళ ఆవిడ మాట్లాడుతూ, అనేక మంది ప్రవీణ్ పగడాలు లెగవాలి అనగానే అక్కడ ఉన్న వారందరూ ఏమన్నారో తెలుసా? ఆమె నన్ను గట్టిగా చెప్పి చప్పట్లు కొట్టారు. ఐ థింక్ ఈ సీజన్లో దేవుడు అనేక మంది సేవకులను లేపబోతున్నాడు. అందులో మీరు కూడా ఒకరు. ఎందుకు కాకూడదు? ఏమ్మా, ఎందుకు కాకూడదు? మీరు కూడా ఎందుకు కాకూడదు అంటే చచ్చిపోవటానికి అనట్లేదు, దేవుని సేవ చేయటానికి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొందరే ఉన్నారు. వై డోంట్ యూ టేక్ దట్ బర్డెన్ ఇఫ్ గాడ్ ఈస్ కాలింగ్ యూ? యెషయాకు ఆ పిలుపు రాగానే, ప్రభువా మరి మా ఆవిడ, మా బిడ్డలు, మరి నా పరిస్థితి ఏంటి, మా సంగతి ఏంటి, మా అమ్మ ఏమంటుంది, మా నాన్న ఏమంటాడు, మా సొసైటీ ఏముంటుంది, ఇదేది చెప్పలేదు. నా నిమిత్తము ఎవరు వెళ్తారు, ఎవరు పోతారు అనగానే నేనున్నాను, నన్ను పంపు ప్రభు అన్నాడు. శభాష్ అని దేవుడు తన పని అప్పగించాడు. విధేయత. ఈనాటికి ఆయన రాసిన 66 అధ్యాయాల్లోని కంటెంట్ని మనం దీవించబడుతున్నాం, నేర్చుకుంటున్నాం. ప్రభు గురించిన అనేక ప్రవచనాలు ఆయన చేశాడు. నూతన నిబంధనలో కోట్ చేయబడిన అత్యధిక కొటేషన్స్ ఉన్న పుస్తకాల్లో యెషయా గ్రంథం ఒకటి. దేవుడు అతను ఎలా దీవించాడంటే, ఇదిగో నేను, నా పిల్లలు ఇక్కడ సూచనలుగా ఉన్నాం, ఇక్కడ మహత్కార్యములుగా ఉన్నాం. వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ ఫ్యామిలీ. విధేయతలో విస్ఫోటనం ఉంది, విధేయతలో గొప్ప శక్తి ఉంది. ఇంకా చెప్పండి. దానియేలు, దేవుడు ఏది పడితే తినకూడదని ఆజ్ఞాపించాడు, నేను తినం. తర్వాత గిద్యోను, పరాక్రమం గల బలాఢ్యుడా, నమ్మాడు. పిరికివాడే, చాటున పని చేసుకుంటున్నాడు, కానీ గానుగ చాటున దేవుడు పిలిచినప్పుడు ధైర్యం విన్నాడు. శత్రువులు ఎదుట రొమ్ము విరిచి నిలబడి విజయాలు సాధించాడు. ఇంకా అమ్మా ఎస్తేరు కూడా దేవుని ప్రజల కొరకై తన మెంటర్, తండ్రి సమానుడైన మొర్దెకై మాట విని ప్రాణాలకు తెగించి విధేయత చూపించి తన ప్రజల రక్షణకు కారకురాలైంది. ఇంకా యోసేపు సూపర్. ఇంకా మరియా, సమాధి దగ్గర ఉన్న మగ్దలేన మరియా. ఇంకా అకులా, ప్రిసిల్లా. పౌలు గుర్తు రాలేదు ఎవరికి? పౌలు చెప్పారు, ఓకే. అపోస్తలుడైన పౌలు ఒకటే ఒక విజిటింగ్ దేవుడు ఆ దమస్కు మార్గాన దర్శించి చెప్పినప్పుడు అది ఎంత పవర్ఫుల్గా పనిచేసిందంటే, తర్వాత కొన్ని సంవత్సరాలకి అగ్రిప్ప రాజు నిలబడి, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేను. తన ఎంటైర్ లైఫ్ సుమారు 30 సంవత్సరాల వయసులో ప్రభువుని తెలుసుకున్నాడు. 67 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఇంచుమించుగా 37 సంవత్సరాలు ప్రతి ఊపిరి ప్రభు కొరకై పీల్చాడు. ఏ ఒక్కరోజు కూడా రిగ్రెట్ లేదు అతనికి. చచ్చేవాడు కూడా లెగిసి కూర్చుంటాడు అతని మాటలు వింటే. అంత శక్తివంతమైన పరిచర్య చేయటానికి కారణం ఆ రోజు దమస్కు మార్గంలో దేవుని మాటకు చూపించిన విధేయత. ఇంకా ఆమోసు, సారేపాతు విధవరాలు, షూనేమీరాలు. అబ్బా, పాస్టర్ గారు స్త్రీలతో వచ్చారు ఇప్పుడు. ఆ విధవరాలు, సారేపాతు విధవరాలు ఏం చేసింది? ఎలీషా కదా ఇంటికి వెళ్తాడు. ఎలీషానే కదా, ఏలియానా వెళ్ళేది? షూరా ఏలియానేనా? అమ్మయ్య, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, చిన్న కన్ఫ్యూజన్. నా దగ్గర ఉన్నది కొంచెమే. ఈ పూట నేను మా అబ్బాయి చేసుకొని ఇక తర్వాత సంగతి తర్వాత అనుకుంది. అప్పుడు దైవజనుడు, ముందు ఒక రొట్టె చేసి నాకు ఇవ్వు, మీకేం తక్కువ కాదంటే, నమ్మటానికి ఏమండి గట్స్ ఉండాలా లేదా? నమ్మింది కాబట్టి కరువులో అందరూ అల్లాడిపోయిన ఆ ఫ్యామిలీ బిందాస్గా ఉన్నారు. దట్ ఈస్ అ పవర్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్. విశ్వాసము, విధేయత యొక్క
ఈ రెండు కలిసే అనుకోండి, విస్ఫోటనం జరుగుతుంది. అంత శక్తి వారి ద్వారా జరుగుతుంది. ఇంకా యెహోషువ ఏం విధేయత చూపించాడు చెప్పండి? చాలా చేశాడు. ఒకటి బాగా ఫేమస్ ఏంటి? ఎరికో చుట్టూ యుద్ధం చేయొద్దు, ఉట్టిగే తిరగండి అన్నాడు. యెహోషువ ఏమనాలి? ఏంది ప్రభువా, అసలు మా పరిస్థితి ఏంటి, మా రేంజ్ ఏంటి, మా బలం ఏంటి, మా పోరాటం ఏంటి, మేము యుద్ధం చేయడానికి వచ్చాం, ఊరికే తిరగమంటావేంటి? అది కూడా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి డేరాల్లో ఉండమంటావు, 7వ రోజు 7 సార్లు తిరగమంటావు. నో క్వశ్చన్. లోబడ్డాడు, తిరిగారు. వాళ్ళ కళ్ళ ఎదుట పెద్ద ఎత్తైన గోడలు పడిపోయాయి. అలాగా దేవుని మాట కొన్నిసార్లు ఇల్లాజికల్గా ఉన్నా, రేషనల్గా అనిపించకపోయినా, హేతుకతకు దూరంగా అనిపించిన లోబడిన వారు, ఆయన మాటను నమ్మి అడుగేసిన వారు అద్భుతాలు చూశారు. అబ్రహాములాగా. ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు, ఎందుకు వెళ్తున్నావు, దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నా అంతే. నమ్మాడు, లోబడ్డాడు. ఏం జరిగిందో మనకు తెలుసు. ప్రియులారా, మనం కూడా విశ్వాసం ఉంచుదాం, లోబడదాం. మన ద్వారా కూడా దేవుడు ఆశ్చర్యమైన క్రియలు చేస్తాడు. ఎంతమంది నమ్ముతారు ఆ మాట? నీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకోగలడు. లేకపోతే ఇలా చెప్పలేమండి, చేయి చూపించేవారు, నా ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు అని ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారండి? ఉంటేనే చెప్పండి, పక్కన నుంచి స్లాబ్ మాకండి. ఓకే, దేవుడు మీ అందరి చేతులు పట్టుకొనును గాక. యేసు నామములో దేవుడు మిమ్మల్ని అందరినీ గొప్పగా వాడుకొనును గాక. నేను కూడా చేయలేపా. ఆమెన్ చెప్పండి. ఆమెన్. థ్యాంక్ యూ. చేయి లేపకపోవటానికి కారణం ఏంటంటే భయం. నాలాంటి దేవుడు. ఒకసారి బైబిల్ కాలేజీలో చదువుకుంటున్న బృందం వాళ్ళు ఫీల్డ్ ట్రిప్ కోసం ఒక మ్యూజియంకి వెళ్ళారు. ఆ మ్యూజియం ఒక దైవజనుడికి సంబంధించింది. అదంతా చూస్తారు. అక్కడ బుక్స్, ఆయన వాతావరణం, ఆయన ఉన్నటువంటి అదంతా చూసిన తర్వాత అయిపోయింది. ప్రొఫెసర్ లెట్స్ గో అన్నాడు. కింద బస్సు ఉంది. అందరూ వచ్చారు. ప్రొఫెసర్ లెక్క చూసుకుంటున్నాడు. పదండి. ఇంకొకటి రాలేదు, ఒక స్టూడెంట్ రాలేదు. ఎవరో రాలేదని గబుక్కున దిగేసి గబగబా మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో చూస్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక గదికి తీసుకువెళ్ళి, ఈ గది నాకు సరిగ్గా పేరు గుర్తులేదు, ప్రాబబ్లీ జాన్ వెస్లీ అనుకుంటాను ఆ దైవజనుడు. జాన్ వెస్లీ గారు బెడ్రూమ్ ఉంది. ఆ పక్కనే అక్కడ ఆయన ప్రార్థన స్థలం ఉంది. ఆ గురుతులు అక్కడ ఉన్నాయట. ఇది చూపించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ నుంచే ఈ దేశంలో ఎంతో గొప్ప పరిచర్య మొదలైంది, చేశాడు. ఇంగ్లాండ్ కదా? ఇంగ్లాండేనా? ఓకే. అంతా అయిపోయింది. కిందికి వెళ్ళారు. ఏడి క్యాండిడేట్ ఇంకో కుర్రాడు కనపడలేదని ప్రొఫెసర్ గారు తిరుగుతున్నారు. వచ్చి చూస్తే ఒక విద్యార్థి అదే గురుతుల్లో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, ఆనాడు ఈ దైవజనుడి ద్వారా ఎలాంటి రివైవల్ తీసుకొని వచ్చావు, ఎలాంటి ఉజ్జీవం తీసుకొని వచ్చావు, ఈనాడు నా ద్వారా అలాంటి ఉజ్జీవాన్ని తీసుకొని రా ప్రభువా అని ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన చేసిన ఆ కుర్రాడు పెరిగి పెద్దవాడై పరిచర్య మొదలుపెట్టాడు. లక్షల మందికి సువార్త అందించాడు. అతని పేరు డాక్టర్ బిల్లీ గ్రహాం. చిన్న కుర్రాడు చిన్న విశ్వాసంతో ప్రార్థన చేశాడు. దేవుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. అందుకే మంచి నిర్ణయాలు చేయటానికి వెనకడుగు వేయొద్దు, భయపడిపోవద్దు. మనం చిన్నవాళ్ళమే, మనం బచ్చాగాళ్ళమే, కానీ మన చేయి పట్టుకునేవాడు గొప్పవాడు, మనల్ని వాడుకునేవాడు గొప్పవాడు. ఒక గొప్ప పెయింటర్ చేతిలో పెయింట్ బ్రష్ చాలా చిన్నదే, కానీ అది ఎవరి చేతిలో ఉంది అన్నది ఇంపార్టెంట్. క్రికెట్ బ్యాట్లు మన దగ్గర ఉన్నాయి, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉన్నాయి. అది ఎవరి చేతిలో ఉన్నది అన్నది ఇంపార్టెంట్. మనం ఎవరి చేతిలో ఉన్నాము, ఎవరి చిత్తంలో ఉన్నాము, ఎవరి చేత వాడబడబోతున్నాం అన్నది ఇంపార్టెంట్. అది విశ్వాసం. ఇప్పుడు అలాంటి ఆయన పిలిచినప్పుడు ఎస్ చెప్పడం విధేయత శక్తివంతమైంది అంటున్నాను నేను. ఇది నేను కువైట్లో ఉండగా సేవ కొరకు ప్రభువా నీ చిత్తం ఏంటి, నీ పిలుపు ఏంటని ప్రార్థన చేస్తూ ఇట్ టుక్ 6 months ఫర్ us టు ప్రే రెగ్యులర్స్లీ. అప్పుడు విన్నాను ఒక క్లిప్, నాకు పంపించాను వీడియో. అది విని నేను
నన్ను బలంగా తాకింది. అప్పుడు నేను ఇంట్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. ప్రభువా, ఆనాడు జాన్ వెస్లీ, ఆ తర్వాత బిల్లీ గ్రహం, ఆ తర్వాత అనేక మంది, ఆళ్ళలో ఒక చిన్న ముక్కగా నన్ను కూడా నువ్వు వాడుకోగలవు అని ప్రార్థన చేశాను. ఏమైనా తప్పు చేశానా? మనకి అంత సీనుందా లేదా తర్వాత సంగతి. బట్ వాడుకునేవాడు దేవుడైతే వాడబడేవాడు పెద్ద లెక్క కాదు. ఆమేన్. అది అలాంటి దేవుని చేతికి అప్పగించుకుందాం. ఇంతకీ దేనికి లోబడాలి? మరి లోబట్టం అనుకున్నాం. దేనికి లోబడాలి? దేవుని మాటకు లోబడాలి. ఇంకా దేనికి లోబడాలి? దేవుని చిత్తానికి లోబడాలి. ఇంకా దేనికి లోబడాలి? దేవుని ప్రణాళికకు లోబడాలి. అబ్బా భలే చెప్తున్నారు. ఇంకా దేనికి లోబడాలి? దేవుని ఆజ్ఞకు లోబడాలి. ఇంకా దేనికి లోబడాలి? దేవుని పిలుపుకు లోబడాలి. ఇంకా దేనికి లోబడాలి? దేవుని అధికారానికి లోబడాలి. ఆయన అధికారం చిన్న చితక అధికారం కాదు. హిస్ సుప్రీం అథారిటీ, దాన్ని సావర్నిటీ అంటారు. దేవుని సర్వభౌమ అధికారం అంటే ఇక ఆయన మాటకు పైన ఇంకోటి లేదు. ఆయన సంతకం తర్వాత ఇంకో సంతకం లేదు. ఆయన పెట్టాడంటే డన్. ఇంకక్కడికి ఆయన అధికారానికి లోబడాలి. ఇంకా దేవుని ఉద్దేశాలకు లోబడాలి. ఇవన్నీ ఎటు తిరిగి వచ్చినా ఒక్క దాని దగ్గర అవుతుంది. ఏంటో తెలుసా? మనం చెప్పుకున్నవన్నీ ఎక్కడున్నాయి? వాక్యం. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని మార్గం, దేవుని పిలుపు, దేవుని పరిచర్య, ఇవన్నీ ఎక్కడున్నాయంటే దేవుని వాక్యంలో ఉన్నాయి. దేవుని ఆత్మకు లోబడాలి. మనం పరిశుద్ధ ఆత్మకు. దేనికి లోబడాలంటే వీటికి లోబడాలి. ఇప్పుడు అసలు సిసలు ప్రశ్న, ఎలా లోబడటం? మరి మీరు చెప్పినవన్నీ బాగున్నాయన్న, మాకు కూడా లోబడాలని ఉంది. మరి లోబడటం ఎలాగా? మాకు అదే చేతన అవుతలేదు. పరిశుద్ధంగా ఉండాలని ఉంది మాకు కూడా, కానీ ఎలా ఉండాలో తెలియట్లేదు. నీతిగా బ్రతకాలనుంది, రోషంగా బ్రతకాలనుంది, కానీ చేత అవట్లేదు. ప్రతిరోజు వాక్యం చదువుకోవాలనుంది, ప్రార్థన చేయాలనుంది, కానీ వల్ల అవట్లేదు. మనసు కుదరట్లేదు, శక్తి చాలట్లేదు, అంతరంగంలో బలహీనంగా ఉన్నాం. ఇది వేవేల క్రైస్తవుల యొక్క అంతర్గత రోదన, నా రోదన. ఇప్పుడు పులిపీట నుంచి చెప్పాల్సిన ప్రసంగాలను ఇలా ఉండు అలా ఉండు దానికంటే ఎలా ఉండాలో చెప్పాలి, ఎలా ఉండగలగాలో చెప్పాలి. దేవుని సేవకుడు మందుకి ముందుగా నడిచిన వాడై ఎవరన్నా వచ్చి, అన్న నాకు కూడా ఇలాంటి స్ట్రగుల్ ఉంది, నువ్వు ఎలా జయించావు, ఎలా ఓవర్కమ్ చేసావు చెప్పు, నేను కూడా వెంబడిస్తానంటే, ఇదిగో నేను ఇలా నడుచుకొని, ఇలా లోబడి, ఇలాగా నలిగి జయించాను, నన్ను వెంబడించు అని చెప్పగలగాలి. అలాంటి నాయకుల కోసం, బోధకుల కోసం సంఘం ఆతురతగా ఎదురు చూస్తుంది. విశ్వాసుల అంతర్గతంలో ఎంతో రోదన ఉంది, ఒక కేక ఉంది, ఒక బలమైన కేక. ఎలా బ్రతకాలి ప్రభు కోసం? అవ్వట్లేదు. దానికి దేవుడిచ్చిన వనరులేంటి? ఇప్పుడు ఈ అరగంటలో నేను మీకు కొన్ని అడుగులు చెప్పబోతున్నాను. అడుగులు అంటే కొన్ని స్టెప్స్ అనుకోండి, అంతే. మొదటి అడుగు, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి, దేవుని మాట వినాలి, విధేయత చూపించాలంటే మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే నీకు ఆశ ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ ద డిజైర్. ఆశ లేనోడికి ఎంత చెప్తే ఏం ప్రయోజనం ఉందండి? నువ్వు నిజంగా తిరిగి జన్మించి ఉంటే, రక్షణ పొంది ఉంటే, దేవుడు నీలో ఈ ఆశ పెట్టుంటాడు. ప్రభువుకి సంతోషం కలిగించేటట్టు బ్రతకాలి, ఆయన మాట వినాలి. ఇది లేదనుకోండి, మనం ఇన్ని రోజులు మాట్లాడుకున్నదంతా వృధా. ఎందుకంటే రక్షణ పొందని వారికి ఈ విషయాలు అర్థం కావు, వెర్రితనంగా ఉంటాయి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఎవరైతే ఆలోచనలో పడతారో, అంగీకరిస్తారో, లోబడతారో, సిలువ వారికి శక్తి అయింది. లోబడరో, ఆలోచించరో, ఏంటి అని తెలుసుకోరో, అది వారికి వెర్రితనంగా ఉంది. సో మొట్టమొదటిగా ఈ ఆశ ఉండాలి. మీరు రక్షణ పొందిన వారైతే ఏదో ఒక మూల మీ హృదయంలో
ఖచ్చితంగా ఈ ఆశ ఉండుంటుంది. వెతకండి. ప్రభువుకి నచ్చినట్టు బ్రతకాలి, ఆయన కాదన్నాడు, ఇది మనం చేయకూడదు, చేస్తున్నావా చేయట్లేదు, తర్వాత అసలు మూల ఆశ ఉందా? అందుకే బాప్తిజం ఇచ్చేటప్పుడు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాం. ఏంటంటే, ఇక మీదట నువ్వు పాపం చేయకుండా ఉంటావా అన్న ప్రశ్న కాదు, పాపం చేయకుండా ఉండాలి అన్న ఆశ ఉందా? ఆశే లేనోడికి రక్షణ అనుభవం ఉందని ఎలా చెప్తాం? అసలు దేన్ని కాదనుకున్నాడో, దేని గురించి పశ్చాత్తాపడ్డాడో, దేన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడో ఆ పాపం వద్దు అనుకునే మనసు లేనోడికి బాప్తిజం ఎలా ఇస్తారు? మొట్టమొదటి అడుగు ఆశ ఉండాలి. ఇక్కడ ఉన్న మనకి ప్రభువా నీ ఆజ్ఞకు లోబడాలి అన్నటువంటి ఆశ నాలో ఉందా? అది నీకు కూడా తెలుసు. ఇంకో మాట చెప్పనా, రక్షణ పొంది కూడా దేవుని మాటకు తగినట్టుగా బ్రతకని ఆ విశ్వాసి హృదయంలో లోతుల్లో ఒకలాంటి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. ఏమి చేస్తున్నా కూడా ఒక మూలన అది లాగుతూ ఉంటుంది, అది పీకుతూ ఉంటుంది. అయ్యో నేను ఆయనకు సంతోషంగా లేనే అన్నటువంటి ఒక బాధ, ఒక చిన్న పెయిన్ మన హృదయాల్లో ఉంటుంది. అలాంటి పెయిన్ ఉన్నవారు మీరు ధన్యులు, అదృష్టవంతులు. ఎందుకంటే మీరు లైన్లోనే ఉన్నారు. నేను రక్షణ పొందానండి, బాప్తిజం తీసుకున్నాను, మందిరానికి వస్తున్నాను, రొట్టె విరుస్తున్నాను, కానీ ఆ ఆశ, ఆ బాధ, ఆ పెయిన్ నాలో లేదు అనిపిస్తుంది అన్నప్పుడు మీరు వ్యక్తిగతంగా కలవండి మమ్మల్ని. లెట్ us డిస్కస్. అయితే మీరు అసలు రక్షణ పొందకుండా ఉండాలి, లేదా మీ పరిస్థితి బాగా జబ్బు చేసి ఉండాలి ఆధ్యాత్మికంగా. మొట్టమొదటి అడుగు ఏంటంటే, యూ హ్యావ్ టు హ్యావ్ అ విల్లింగ్నెస్ టు ఒబే ద లార్డ్. దేవుని మాటకు లోబడాలి అన్నటువంటి ఆశ మనలో ఉన్నప్పుడు అది తర్వాతి మెట్లకు దారితీస్తుంది. ఇప్పుడు రెండవ మెట్టు ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు మన క్షేమం కోసమా, మన యొక్క హాని కోసమా? మీరేమంటారు? కొంచెం ఆలోచించి చెప్పండి. బైబిల్లో రాయబడినటువంటి ఏ ఆజ్ఞ అయినా, దేవుడిచ్చిన ఏ మాట అయినా, ఇది నాకు హానికరం, ఇది నాకు కీడు అని ఏదైనా వచనాలు మనం చెప్పగలుగుతామా? ఆలోచించండి. కష్టంగా ఉన్నాయా అని నేను అడగట్లా. ఎందుకంటే దేవుని మాటలు మనం లోబడుతూ ఉంటే కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, నష్టం ఉంటుంది. నేను అంటున్నాను హానికరమా అంటున్నాను. హానికరం మనకి దొరకవు. దేవుని ఆజ్ఞలు ఏవైనా, దేవుడు చెప్పిన మాట మనకి ఏదన్నా ఇబ్బంది, కీడు, నష్టం, పోగొట్టుకోవటం ఉంటుందా అంటే ఉంటుంది. అవసరమైనప్పుడు నా నిమిత్తమై నీ తండ్రి నేను, తల్లి నేను, నీ అన్నదమ్ములైన, అక్క చెల్లెలను విడిచిపెట్టకపోతే నువ్వు నాకు పాత్రుడివి కాదంటాడు. ఒకవేళ దేవుని నమ్ముకున్న కారణాన్ని బట్టి నీ కుటుంబం నిన్ను పక్కన పెడితే, వారిని నువ్వు కోల్పోతే అది దేవుని చిత్తమే. ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడ్డావు, వారు ఇంకా ప్రత్యేకించబడలేదు. దేవుడు నిన్ను పక్కకు పెట్టాడు, వాళ్ళు నిన్ను పెట్టలా, దేవుడే నిన్ను పక్కకు పెట్టాడు. బికాజ్ యు ఆర్ శాంటిఫైడ్. దాని అర్థం పక్కకి పెట్టబడ్డావు, ప్రతిష్ఠించబడ్డావు. ప్రభు నువ్వు నాకు అని తన జట్టులో చేర్చుకున్నాడు. దేవుని ఆజ్ఞల్లో నష్టం, ఇబ్బంది, కొంత ఇరుకు, కొంత సవాలు, కొంత శ్రమ ఉంటుంది, కానీ వాటిలో మనకి హాని ఉండదు. ఒకవేళ హాని ఉంటే ఆ వచనం ఎలా చెప్పాలి మనం? రోమా 8:28 ఏమంటుంది? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎలా చెప్పగలం? కీడైనా, నష్టమైనా, పోగొట్టుకోవటమైనా అది విశ్వాసికి మేలుకరంగా దేవుడు ప్లాన్ చేశాడు. అందులో హాని లేదు. ఇది నమ్మాలి మనం. ఈ నమ్మకం లేకపోతే దేవుడు ఒక పిలిపిచ్చాడు అనుకోండి, అమ్మో తర్వాత ఎలా ఉంటుందో, దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో, దీనివల్ల నాకేమైనా నష్టం, హాని జరుగుద్దేమో అన్నటువంటి అవిధేయత నిన్ను అడుగు వేయనివ్వదు. దేవుడిచ్చే ప్రతి ఆజ్ఞ మన మేలు కొరకైన వాక్యం అంటుంది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము
ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము. ఒక్క నిమిషం బ్రదర్, అందరూ తీనివ్వండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము ఒక్క నిమిషం, 10-12 అనుకుంటాను, కొంచెం పొరపాటుగా రాసుకున్నట్టును. 10-12 అండి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు, ఆ మాట అండర్లైన్ చేయాలండి. ఏ మాట? నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందును అను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఇది కాకుండా ఏం అడుగుతున్నాడయ్యా? దేవుడు తన ఆజ్ఞలను అనుసరించి నడచటం తప్ప, అది కూడా నీ మేలు కొరకై అనుమతించేటువంటి, నీ మేలుకై ఏర్పాటు చేయబడిన ఆజ్ఞలు. ఇప్పుడు మీరు హానెస్ట్గా ఒకటి చెప్పాలి ఏంటంటే, దేవుడిచ్చిన ఆజ్ఞలు నా మేలు కొరకై అని ఎంతమంది మీరు నమ్ముతారు? ధైర్యంగా చెప్పండి. చేతులు మళ్ళీ చూపించండి. కుడి చేయి నొప్పి వస్తే ఎడం చేయి లేపుదాం నెక్స్ట్ టైం. అందరూ ఒప్పుకుంటున్నారు. ఎందుకో తెలుసా? మన దేవుడు కీడు తలపెట్టేవాడు కాదు, అంటే మన నాశనం కోరుకునేవాడు కాదు. మన దేవుడు మంచోడు. మన దేవుని స్వభావమే మంచితనం, కనికరం, దయాళుత్వం. అందుకే ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మన మేలు కొరకై. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు. ఏంటంటే బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. మేలా కీడా డ్రైవర్కి? మేలేనా? కారు డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోమని రూల్ పెట్టారు, లేకపోతే ఫైన్ అన్నారు. ఏంది ఇలా అంతా పిచ్చి పిచ్చి ఫైన్లు వేస్తూ ఉంటారు, రూల్స్ పెడతా ఉంటారు, హెల్మెట్ ఎందుకు అసలు అని అనుకున్నారనుకోండి, మీరేం చెప్తారు అతనికి? ఒకవేళ మీ పిల్లాడే అన్నాడు అనుకోండి, మీతోటి మీ తమ్ముడు అన్నాడు అనుకోండి, ఊరుకోక వీళ్ళు అంతే చెప్తారు హెల్మెట్ పెట్టుకోమని, వేస్ట్ అసలు ఇది చెత్త అంటే ఏం చెప్తారు మీరు? ఒరే నీ మంచి కోసమేరా నాయన అని మనం చెప్తాం. దేవుడు కూడా అదే అంటున్నాడు, నీ మంచి కోసమేరా, అది నీ మంచి కోసమే, నీ మేలు కోసమే. ఇది నమ్మినప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని వాక్యంలో దేవుని ఆజ్ఞలు మనకు కనపడ్డప్పుడు మనకి అర్థం అవ్వాలి, ఇది నా క్షేమం కోసమే, ఇది నా మేలు కోసమే, ఇది నా మంచి కోసమే, ఇది నా కుటుంబ క్షేమం కోసమే దేవుడు ఇలా చేయమంటున్నాడు. దాన్ని కాదంటున్నాడు, దాన్ని వద్దంటున్నాడు, దాన్ని కొనుక్కోవద్దంటున్నాడు. నేను నిన్న చర్చిలో ఒక స్టోరీ చెప్పాను, అంటే అవిధేయత చూపించడం వల్ల నష్టపోయానని. వేరే దగ్గర వెళ్ళాను కదా, అక్కడ ఏం చెప్పానంటే, ఐ వాజ్ అబౌట్ 27 years old. అప్పటికి కువైట్ వెళ్ళి పర్లేదు 1 సంవత్సరం అయింది, స్థిరపడ్డాను, అప్పులు తీర్చేశాను. అప్పుడు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి, స్మార్ట్ మొబైల్స్ లాంచ్ అయ్యాయి. సామ్సంగ్ వాళ్ళేమో సామ్సంగ్ గెలాక్సీ పేరిట ఒక సిరీస్ రిలీజ్ చేశారు. యాపిల్ వాళ్ళేమో యాపిల్ 4ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆఫీస్లో అందరూ దించేశారు, మా కలీగ్స్ అందరూ. ఇప్పుడు నాకు కూడా భయంకరమైన ఒత్తిడి ఏంటంటే, డబ్బా ఫోన్ వాడుతున్నాం, ఎందుకు ఫోన్ మాట్లాడాలంటే కింద బూత్కి వెళ్ళి మాట్లాడాలి, అప్పుడు ఇండియాకి చేయాలంటే. కువైట్లో పనిచేస్తూ ఉన్నాం. అప్పుడు కొనుక్కోవాలని, నేను కూడా కొనుక్కోవాలని ఒక తీవ్రమైన ఆశ, కోరిక, వాంఛ మొదలైంది. అయితే చిన్న వయసు నుంచి నేర్చుకున్నది ఏంటంటే, ఏదన్నా కొనుక్కోవాలంటే వెంటనే డబ్బులు ఉన్నాయి కానీ వెళ్ళి కొనుక్కోవటం కాదు, ప్రార్థన చేయాలి, దేవుని చిత్తమా కాదా కనుక్కోవాలి. అసలు ఆ రోజుల్లో ప్రతి విషయంలో చాలా సీరియస్గా తీసుకునేవాడిని. ఫిట్నెస్ కావాలి, జిమ్లో జాయిన్ అవ్వాలి, లేదంటే దాని గురించి కూడా ప్రభు మాట్లాడితేనే వెళ్ళి జాయిన్ అయ్యేది, లేకపోతే లేదు. ఇప్పుడు ఫోన్ గురించి మాట్లాడుతున్నా, ప్రభువా నీ చిత్తమైతే దయచేయి నాయన, డబ్బులు ఉన్నాయి, అందరూ కొనుక్కుంటున్నారు, నాకు కూడా అవసరమే, నువ్వేమంటావు? కొన్ని రోజులకి ప్రభు ఆదివారం రోజున, ఆ శుక్రవారం రోజున అలా కూర్చొని ఒక అంకుల్ వాక్యం చెప్తున్నారు. అలా చెప్తూ ఏమన్నాడంటే, ఒక వచనం తెస్సలోనికీ రాసిన పత్రికలో ఉంటుంది, మీరు కూడా చదవండి, బహుశా మీకు కూడా దేవుడు ఈ మాట ద్వారా ఏదైనా మాట్లాడతాడేమో. అలా ప్రార్థన చేస్తుంటుండగా
అలా ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడదలిచింది మాట్లాడయ్యా అన్నప్పుడు ఈ మాట చెప్పాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21, 22 వచనాలు. 21, 22 వచనం. అప్పుడు నేను ఆలోచనలు ఎందుకు పడ్డాను, ఎందుకు తటమటాయిస్తున్నానంటే, ఈ స్మార్ట్ ఫోన్ రావడం వల్ల నేను నష్టపోతానేమో, నా ఆధ్యాత్మిక జీవితం పాడైద్దేమో, అందులో ఉన్న వీడియోస్ లేకపోతే గేమ్స్. అప్పుడు యాంగ్రీ బర్డ్ అనే ఒక గేమ్ రిలీజ్ చేశారు, భలే ఇంట్రెస్టింగ్ ఉండేది. అసలు సగం అందుకు కొనుక్కోవాలనుకున్నాను నేను. ఇది నా స్పిరిచువల్గా షార్ప్నెస్ని దెబ్బతీస్తుందేమో అని ఒక పక్క లాగుతుంది, ఇంకో పక్క ఏమో కావాలి కావాలి కావాలి. ఆఫీస్కి వెళ్తే అందరూ బ్రేక్లో కూర్చొని వాళ్ళ ఫోన్ల గురించి మాట్లాడుకోవటమే, మనదేమో డబ్బా ఫోన్. సో ఇక ఈ తపనతో ప్రభువా నువ్వు ఏమంటావు అన్నప్పుడు దేవుడు 21, 22 వచనాల ద్వారా మాట్లాడుతున్నాడు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. కిందేం రాశాడు? కీడుగా కనపడు ప్రతిదానికి దూరంగా ఉండండి. మరి మాట లేకుండా నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నో చెప్తున్నాడు అని, వద్దు అంటున్నాడు అని. నాకు ఇష్టమే లేదు ఆ మాట, ఎందుకంటే మైండ్లో ఫిక్స్ అయిపోయి కొనుక్కోవాలి ఏదో ఒక రోజు తొందరగా. దేవుడు అంటే వెళ్ళి కొనుక్కోవాలి. అయితే దేవుడు వద్దన్నాడు. బాధ అనిపించింది. ఒక వారం రోజులు 10 రోజులు అట్లనే ఓర్చుకున్నాను. ఒకరోజు ఇండియా నుంచి ఒక స్పీకర్ వస్తే ఆయన డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. నాతో పాటు చర్చిలో ఉన్న ఒక అన్న ఆయన పంపించేసిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో ఒక స్టాల్ ఉందన్నమాట, ఈ ఫోన్లు అమ్మేది, జైన్ కంపెనీ. అక్కడికి వెళ్ళి తమ్ముడు రా మనం నాకు ఫోన్ తీసుకోవాలన్నాడు అనమాట. నన్ను ఎంట పెట్టుకుని వెళ్ళాడు. ఆయన ఇక అన్ని అది ఇచ్చి డాక్యుమెంట్ చూసి ఇక ఆ ఫోన్ దగ్గరికి వచ్చి అది చూడగానే నేను కూడా వెంటనే కార్డు తీసి డబ్బులు కట్టేసి ఫోన్ తెచ్చేసుకున్నాను. కానీ సంతోషమే లేదు. కొన్నాక ఏం చేయలేం కదా. మెల్లిగా నా టైం అది తినేయటం మొదలు. అప్పుడు పడుకునేటప్పుడు బుక్ చదువుకుంటూ పడుకోవటం అలవాటు నాకు. ఇప్పుడు ఫోన్ చూసుకుంటూ ఆ యాంగ్రీ బర్డ్ లెవెల్ మీద లెవెల్ ఆడేస్తూ చాలా నష్టమైంది. ఐ థింక్ ఒక 1 year లేకపోతే ఒక 6 months పైన నా స్పిరిచువల్ లైఫ్ మందగించింది. నా ప్రసంగాల్లో పటుత్వం తగ్గింది. ఇప్పుడు ప్రార్థన చేయాలా, వాక్యం చదువుకోవాలి, స్నానం చేయగానే వెంటనే బైబిల్ వేసుకుని కూర్చోవడం అలవాటు. ఇప్పుడు మెల్లిగా ఆ టైం నా ఫోన్ తీసుకోవడం. అంటే దేవుడు ఒక మాట చెప్పాడు వద్దని, దాన్ని కాదని లోబట్టడం వల్ల ఆ నష్టం నేను చూస్తాను. ఆల్మోస్ట్ ఇట్ టుక్ 1 year ఫర్ మీ దాన్ని కాదనుకొని తిరిగి మళ్ళీ బలం పొందటానికి. అవిధేయత అలా పనిచేస్తుంది, అంత నష్టానికి దారితీస్తుంది. ఎందుకు? దేవుడు నో చెప్పింది నా క్షేమం కోసం నేను నమ్మలేకపోయాను. అన్నీ పరీక్షించి మేలైన దాన్ని చేపట్టంటే ఆలోచించు. నువ్వు ఏదైనా కొనుక్కునే ముందు ఇది క్షేమమేనంటావా, నీ ఆత్మీయ జీవితానికి పనికొస్తుందా, లేదా డిస్టర్బ్ చేసిద్దా, నీ పరుగుని ఇది పెంచుతుందా తగ్గిస్తుందా, ఆలోచించి మేలైన దాన్ని చేపట్టు, కీడుగా కనబడే దానికి మాత్రం దూరంగా వెళ్ళిపో అని ప్రభు హెచ్చరించిన ఆయన హెచ్చరికను గద్దించాను. ఓకే, తర్వాత 2 చెప్పాను. ఒకటి, మనకి లోబడాలన్న ఆశ ఉండాలి. రెండోది, నా మేలు కోసమే దేవుడు ఇది చెప్పాడు లేకపోతే ఇది కాదన్నాడు అని విశ్వసించాలి. ఆ తర్వాత మరొకటి విశ్వసించాలి ఏంటంటే, ఇది దేవుడు నాకు చెప్పాడంటే నేను చేయగలను, నేను లోబడగలను, ఇది నాకు చేతవుతుంది అని విశ్వసించగలగాలి. ఇక్కడే మనకి సమస్య వస్తుంది. ఏదన్నా ప్రభు చెప్తుంటే ఇది నా వల్ల ఎక్కడవుతుంది, ఏదైనా గొప్ప వాగ్దానంతో దేవుడు మాట్లాడుతున్నా ఇది మన వల్ల ఎక్కడవుతుంది, మనకి ఎక్కడ నెరవేరుతుంది, ఇదంతా అవిశ్వాసం. దేవుని చేతిలో బలంగా వాడబడిన అతి గొప్ప దైవజనులందరూ కూడా మొదట బేబీ స్టెప్స్ వేసిన వారే, మొదట తప్పటడుగులు వేసిన వారే, మొదట చిన్న అడుగులు వేసిన వారే. ఎవరు చెప్పగలరు ఇక్కడున్న మనల్ని దేవుడు అల్లంతెత్తుకి ఎదిగించి వాడుకోలేడు అని ఎవరు చెప్పగలుగుతారు? ఎవరైనా చెప్పగలుగుతారా? వీడి వల్ల మాత్రం కాదు, ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి అమ్మాయిని, ఇలాంటి స్త్రీని దేవుడు వాడుకోడు అని ఎవరు నోరు జారగలరు? అసలు అంత నోరు జారితే అంతకంటే దయనీయమైన జనాలు ఎవరైనా ఉంటారా? ఒక విశ్వాసుని పట్టుకొని అలా అనగలుగుతారా? ఎవరిని అనలేం, అనకూడదు. వీ డోంట్ నో ఎవరిని దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు. ముఖ్యంగా అందుకే మనకంటే వయసు తక్కువగా ఉన్న వారిని, చిన్నపిల్లల్ని, యవనస్తులను పట్టుకొని తీర్పు తీర్చకూడదు, డిసైడ్ చేయకూడదు. హూ ఆర్ యూ టు డిసైడ్? నువ్వెవరివి? రేపు గురించి నీ గురించే నీకు తెలియదు, వాడి గురించి నీకేం తెలుస్తుంది?
కమెడియన్ బ్రహ్మానందం ఒక మాట చెప్పాడు, యూ కెన్ జడ్జ్ అన్ ఓల్డర్ పర్సన్ బికాజ్ యు నో వాట్ హీ ఈజ్. ఒక ముసలాన్ని పట్టుకొని నువ్వు జడ్జి చేయండి ఇన్ని సంవత్సరాలు ఎలా బతికాడని చెప్పొచ్చు, ఎందుకంటే అతని లైఫ్ మాట్లాడుతుంది. కానీ ఒక కుర్రాన్ని పట్టుకొని యూ కెన్ నెవర్ జడ్జ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీఈస్ గోయింగ్ టు బీ. అతను ఏమి కాగలడో నీకు తెలియదు కాబట్టి నువ్వు మాట్లాడకూడదు అంటాడు. అవునంటారా కాదంటారా మీరు? కొన్ని సంఘాల్లో పరిస్థితి ఎట్లుందంటే, దేవుడు వాళ్ళని వాడుకోవాలంటే వీరికి ఇంకా పళ్ళు ఊడిపోయే వయసు రావాలి. అప్పుడు యేసు ప్రభు ఏమో 30 ఏళ్ళకి అపోస్తలుని చేసి పడేశాడు. 30 సంవత్సరాలు, అసలు యోహానికి 25 ఏళ్ళే ఉండుండొచ్చు, అపోస్తలుని చేశాడు ప్రభు. మనమేమో క్వాలిఫికేషన్ 50 ఏళ్ళు పెట్టేశారు కొన్ని చోట్ల. ఇతన్ని వాడుకోవాలంటే, ఇతని పరిచర్యలో వాడాలంటే ఇక 50 ఏళ్ళు చాపలేస్తా, గిన్నెలు తోముకుంటా, మార్కెటింగ్కి వెళ్తా, డ్రైవింగ్ చేసుకుంటా, ఇవన్నీ పనులు చేసుకుంటా ఉంటే అప్పుడు సంఘంలో పరిచర్య. దేవుని మార్గానికి, లోక మార్గానికి, మనిషి మార్గానికి ఎంత తేడా ఉంది. అందుకే దేవుడు ఒకటి చెప్తే మనం చేయగలమనే నమ్మకం మనం కలిగి ఉండాలి. ఉదాహరణకు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు కదా. మనకు చేతకాంది ఎలా చెప్తాడు? సమస్తమైన కోపమును, దుష్టత్వమును, విర్రవీగుచున్న దుష్టత్వమును విసర్జించండి అంటే మనకి విసర్జించడం చేత కాకపోతే ఎలా చెప్తాడు? నా కొడుకుని నేను షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురారా అంటే వాడికి వెళ్ళి తీసుకురాగలిగే సామర్థ్యం లేకుండా నేను ఎలా చెప్తాను? చెప్పను. అందుకే దేవుడు మనకి ఒకటి చెప్తున్నాడంటే అది మనం చేయగలం కాబట్టే చెప్తున్నాడు. మనకి చేతకానిది ఆయన చెప్పడు. ఇది నమ్మకే చాలా సంవత్సరాలు దేవుని చిత్తానికి, దేవుని పిలుపుకి, దేవుని మాటకు లోబడకుండా ఇది మన వల్ల ఎక్కడైద్దిలే, మనకు కాదులే ఇది అన్నట్టు ప్రవర్తిస్తూ వచ్చాను నేను కూడా. You and I must believe that if God says something, we can obey that. మనము లోబడగలము, దాన్ని నెరవేర్చగలము, దాన్ని అనుసరించగలము అన్నటువంటి నమ్మకము మనం కలిగి ఉండాలి. ఇష్టపడాలి. తర్వాత రెండోది, మనం మేలు కొరకై అని అవగాహన కలిగి ఉండాలి. మూడోది, మనం చేయగలం అని నమ్మాలి. ఆ తర్వాత విధేయత చూపించడంలో మరొక మాట ఏంటంటే, ఎలా చూపించగలం అంటే మన విధేయత చూపించేటువంటి బేసిస్ మారాలి. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి కొన్ని మార్పులు కలిగాయి. అందులో ఒకటి ఏంటంటే, దేవుని ప్రేమ పరిపూర్ణంగా మనిషికి ప్రత్యక్షపరచబడింది. పాత నిబంధనలో కొంతవరకే దేవుని గురించి వారికి ప్రత్యక్షత ఉంది. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వచ్చాక దేవుని గురించిన ప్రత్యక్షత మనిషికి ఎంత అవసరం అంత పరిపూర్ణంగా ఇవ్వబడింది. అందులో ప్రత్యక్షతలో దేవుని ప్రేమ ఎంతో మనిషి పట్ల అన్నది నిరూపించబడింది, నిర్ధారించబడింది. ఆ సిలువే దానికి ప్రతీకాష్ట. ఇప్పుడు అంతలాగా ప్రేమించి దేవుడు ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. పొద్దున ఫ్యామిలీ ప్రేయర్లో కూడా చూసాం ఈ మాట. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును. కింద వచనం, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. తర్వాత ఇంకొక మాట చదువుదాం. యోహాను రాసిన 2వ పత్రిక. ఇదే యోహాను తన 2వ పత్రికలో రాస్తూ ఇలా అంటున్నాడు. యోహాను తన 2వ పత్రికలో ఇలా రాస్తున్నాడు. ఎన్నో వచనం? 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. యోహాను ఏం రాశాడంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు, నేను ఇలా చదువుతున్నాను, కరెక్టా కదా చెప్పండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనవలెను. కరెక్ట్ చదివానా? చూడండి బైబిల్. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనును. కరెక్ట్ చదివానా తప్పు చదివానా?
ఆ? రెండిటికి ఏంటి తేడా? చూడండి, మనకి ఒక సెన్స్ ఉంటుంది ఏంటంటే ప్రతిదీ కమాండ్మెంట్ లాగా చూడటం మనకు అలవాటు. అందుకే పిల్లలకు కూడా ఎక్కువ ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటాం. అలాంటివి కొన్ని మిస్ అయిపోతాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. శక్తిని పొందాలి అనుందా? శక్తిని పొందుతారు అనుందా? శక్తి పొందుతారు. అప్పుడు మీరు యెరూషలేము, యూదయ, సమరయ దేశం అంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అనుందా? ఉండాలి అనుందా? కాబట్టి ఈ రొట్టెను తిని పాత్రలోని తాగువాడు నేను వచ్చేంత వరకు నా మరణమును ప్రచురించాలి అనుందా? ప్రచురించుదురు అనుందా? కాబట్టి మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అనుందా? పాపం ప్రభుత్వం చేయకూడదు అనుందా? ఎన్ని వచనాలు మనం తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా ప్రకటించుంటాం. కొన్ని దేవుడు ఇది చేస్తే నువ్వు ఇది చేయగలుగుతావు అన్నాడు. అందులో ఒకడు నన్ను ప్రేమించగలిగితే వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. అంటే ఆజ్ఞలు గైకొనాలి అంటే ప్రేమించటం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించడం నేర్చుకుంటే ఆజ్ఞలు గైకొంటాం. అందుకే ఒకరిని మనం ప్రేమిస్తే వారి మాట వింటాం, వారు అడిగింది చేస్తాం, వారు కోరుకున్నది ఇవ్వడానికి ఇష్టపడతాం. అది సమర్పణ అయినా. పిల్లలు ఏదో ఒకటి అడిగారు, అది కొంచెం కష్టమే, కానీ వాడి మీద ఉన్న ప్రేమ అది మనం చేసి పెట్టేటట్టు చేస్తుంది. బికాజ్ వీ లవ్ దెమ్. ఇప్పుడు కూడా మనల్ని ప్రేమించిన ప్రభువుని ప్రేమించగలిగితే ఎన్నో చేసేస్తాం. అందులో ఒకటి ఏంటంటే విధేయత చూపిస్తాం. విధేయత చూపించలేకపోతున్నాము అంటే, సమర్పించుకోలేకపోతున్నాము అంటే, ఏదైనా ఒక అడుగు ముందుకెళ్ళిపోతున్నాం అంటే ఇంకా ఆయన్ని ప్రేమించలా, ఇంకా ఎక్కడో ఆయన ప్రేమలో మనకు అనుమానం ఉంది. అందుకే ఆయన పూర్తిగా నమ్మట్లా. సమర్పణ అన్నప్పుడు నాకు 2 విషయాలు బాగా మదిలో తిరుగుతాయి. మన ఆత్మీయ జీవితంలో ఏదో ఒక రోజు మీకు ఈ పరీక్ష పడుద్ది. మీరు విశ్వాసులైతే ఏదో ఒక రోజు నిన్ను దేవునికి సరెండర్ చేసుకోమని చెప్తారు. దేవుడిని నువ్వు కంప్లీట్గా నాకు సరెండర్ చేసుకో అంటాడు. నీ సేవ కొరకు అనట్లా, సేవ కూడా అయితే అయి ఉండొచ్చు. నీ జీవితాన్ని కంప్లీట్గా సరెండర్ చేసుకో బేషరతుగా అంటాడు దేవుడు. అది ఆయన పిలుపు, అది శిష్యరికం యొక్క ప్రధాన అర్హత. ఇంకా మీకు తగలలేదనుకోండి, ఈరోజు వినండి. ఎవరైతే తమను తాము సంపూర్తిగా సమర్పించుకుంటారో వారు శిష్యులు కాగలుగుతారు. పూర్తిగా సమర్పించుకోవడం అంటే, ప్రభువా నీకు నాకు మధ్యలో ఇంకేదొచ్చినా అది నేను పక్కకు పెట్టేస్తాను. అది మా అమ్మ అయినా సరే, మా నాన్న అయినా సరే, మా అన్నయ్య అయినా, మా తమ్ముడైనా, మా అక్క అయినా, మా చెల్లైనా, చివరికి నా ప్రాణమైనా అంటాడు ప్రభు. అందుకే అపోస్తలు అందరూ ఆయన పిలుపుకి ఏదన్నా అడ్డొస్తే అలా పక్కకు పెట్టి అన్ని విడిచిపెట్టి వెంబడించి శిష్యులయ్యారు. ఆ తర్వాత అపోస్తలు అయ్యారు. ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రలో మీరు చూడండి, గొప్పగా మనం అభిమానించే దైవజనులందరూ కూడా ప్రభుకి వారికి మధ్యలో ఉన్నది పక్కన పెట్టి వచ్చిన వారే. అందుకే దైవజనుడు అన్నాడు, సమర్పణ ఎంత గొప్పదైతే సేవ అంత గొప్పదవుతుందని. ఇలాగ సమర్పణ అనేటప్పుడు నాకు ఒక 2 ఇల్లుస్ట్రేషన్స్ గుర్తొస్తాయి. అందులో మొదటిది ఏంటంటే, ఆపరేషన్కి వెళ్తున్న పేషెంట్, ఏదో సీరియస్ ఇల్నెస్ ఉంది, ఒక ఆపరేషన్ చేయాలి, కడుపులోనో తలలోనో ఎక్కడో చేయాలన్నారు. అది చెప్తారు ముందు అక్కడ కౌన్సిలింగ్లో, అయితే వెళ్ళే ముందు, బాబు అమ్మ ఏం భయపడకు, నీకు ఇప్పుడు ఒక మత్తు మందు ఇస్తాము, అప్పుడు నువ్వు ఇక పూర్తిగా నీ సోయలో ఉండవు, మేమేం చేస్తున్నామో కూడా నీకు తెలియదు, కాబట్టి నువ్వు ప్రశాంతంగా నిద్రపో, ఏం కాదంటే. నమ్ముతారా లేదా? డాక్టర్స్ని నమ్ముతారా లేదా? నమ్మి ఏం చేస్తారంటే తమ హోల్ బీయింగ్ని, తమ శరీరాన్ని, తమ ప్రాణాన్ని డాక్టర్కి అప్పచెప్పేస్తారు. నమ్మకం, నన్ను చంపాడు డాక్టర్, నన్ను బాగు చేస్తాడని సమర్పణ. అలాగే పెళ్ళైనటువంటి ఆ అమ్మాయి, ఆ పెళ్లి కూతురు 25 ఏళ్ళు జాగ్రత్తగా కాపాడుకున్న తన శీలాన్ని తన పెళ్లి భర్తకు ఆ మొదటి రాత్రి సమర్పించుకుంటుంది. ఇట్స్ అ కంప్లీట్, తన దగ్గర ఉన్న ప్రశస్తమైనది తన భర్తకి ఇచ్చి వేసుకుంటుంది. అది సమర్పణ. అలాంటిది కోరుకుంటున్నాడు ప్రభు మన దగ్గర. కానీ మనమేమో లెక్కలేస్తాం అనమాట. ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుందాం ప్రభువా, ఆ తర్వాత
అందుకే ఆలస్యం అవుతుంది, అందుకే అడుగేలేకపోతున్నాం, అందుకే స్పందించలేకపోతున్నాం, అందుకే మన జీవితాన్ని ఇంకా కమిట్ చేసుకోలేకపోతున్నాం. ఈ దేవునికి అప్పగించుకుంటే నా సంతోషాన్ని తినేస్తాడేమో, నా ఆనందాన్ని కొల్లగొట్టేస్తాడేమో, నా ప్లాన్లు పాడు చేస్తాడేమో అన్నటువంటి అవిశ్వాసం విశ్వాసుని సబ్మిట్ చేసుకోకుండా ఆపేస్తుంది. ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో, ఆయన త్యాగాన్ని చూస్తారో, ఆయన సిలువను అర్థం చేసుకుంటారో ఏం చేస్తారంటే, ప్రభువా నువ్వు చెప్పింది వింటాను నేను అని లోబడగలుగుతారు. పాత నిబంధనలో లోబడాలంటే అయితే దేవుని ఆశీర్వాదం మీద ఆశ, లేదా దేవుని శాపం అంటే భయం. అయితే ఆశతోనైనా లోబడాలి, లేకపోతే భయంతోనే లోబడాలి. పిల్లలకి అరే నువ్వు చక్కగా చదువుకొని మంచి మార్కులు తెస్తే పలానాది నీకు సైకిల్ కొనిస్తాను, లేదా అదే సైకిల్ లాంటి షాప్ పెట్టిస్తాను నీకు, నువ్వు మెకానిక్ లాగా పనిచేయాలంటే ఈడిప్పుడు బాగా చదివితే నాకు సైకిల్ వస్తుంది, చదవకపోతే నా పని అయిపోతుంది. ఈ రెండిటితో చదువు ముడిపడి ఉంటుంది. ఇది పాత నిబంధనలో దేవుడు వారిని అలాగ ట్రీట్ చేశాడు, ధర్మశాస్త్రం కింద ఉంచాడు. నూతన నిబంధనలో మన ఎలా చూస్తున్నాడంటే, ఎదిగిన పిల్లలు ఇప్పుడు ఆ కుర్రాడికి 12-15 సంవత్సరాలు కాదు, వీడికి ఇప్పుడు 25-30 సంవత్సరాలు వచ్చాయి. ఏదన్నా పొరపాటు మార్గం గుండా వెళ్తుంటే తండ్రి పిలిచి అంటాడు, అరే నువ్వేం పిల్లాడివి కాదు నిన్ను కొట్టడానికి, నువ్వు చిన్న పిల్లాడివి కాదు, ఏం చేయాలో నీకు తెలుసు, నా మాట మీద గౌరవం ఉంటే నా మార్గంలో నడువు అంటాడు తండ్రి. స్కూల్ పిల్లలతో ఆ మాట చెప్పలేము, ఎందుకంటే వారికి స్థాయికి మించింది ఆ మాట. ఇప్పుడు మనము ఇక్కడ ఉండటానికి కాదు, సిలువ దాటుకొని వచ్చాం, పునరుద్ధానాన్ని చూసాం, పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం. ఇప్పుడు అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే కనుక నా మాట వింటారా మీరు? ఇఫ్ యు లవ్ మీ యూ విల్ ఒబే మీ. ఆ బేసిస్ మారాలి. ఇంకా ఇలా చేస్తే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, అది మారాలి. అమ్మో నేను బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేసుకోకపోతే, ఇంకేదో చేయకపోతే నాకు నష్టం వచ్చేస్తుంది, కీడు వచ్చేస్తుంది, హాస్పిటల్ వస్తాయి, యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇది చిన్నపిల్లల పరిస్థితి. నేను సరిగ్గా లేకపోతే మా నాన్న కొడతాడు అన్నది కాదు మనకు భావం. నేను సరిగ్గా లేకపోతే మా నాన్న బాధపడతాడు. ఇది మెచ్యూరిటీ. దేవుడు అక్కడ చూస్తున్నాడు నూతన నిబంధన విశ్వాసుల్ని. ఆఖరిది 4 చెప్పాను ఇప్పటికీ. 1 ఇష్టపడాలి, దేవునికి లోబడాలని. 2వది మన మేలు కొరకే ప్రతి ఆజ్ఞని అంగీకరించగలిగితే లోబడతాం. 2వది నేను విధేయత చూపించగలను అన్నటువంటి విశ్వాసం నీకు ఉండాలి, అందుకే దేవుడు ఆజ్ఞాపించాడు. 4వది ప్రేమిస్తే లోబడగలుగుతాము. 5వది లోబట్టానికి దేవుడు అంతరంగంలో శక్తినిచ్చాడు. ఎలాగిచ్చాడు? పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చాడు. నూతన నిబంధన ప్రవచనం ఒక్కసారి చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. ఈ మాట చదివాక మనలో కొద్దిమందిని, అయ్యా దేవా ఎంత కాలానికి నా సమస్యకి ఒక పరిష్కారం చూపించావు అనాలి. ఆకలి ఉన్నోడికి ఈ రుచి అర్థమవుతుంది. 36వ అధ్యాయం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను. ఒక్క నిమిషం ఇక్కడ నూతన హృదయం మీరు పొందండి, నూతన స్వభావాన్ని సంతరించుకోండి అన్నట్టుందా? మీ బైబిల్లో ఎవరైనా ఉందా? ఇక్కడ దేవుడే ఇస్తానంటున్నాడు. అది చూడండి, మనం ప్రతి మాటకు ఆమేనని చెప్పాలి. అసలు చదవమ్మా మొదటి నుంచి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి లోబడని కఠినమైన ఆ హృదయాన్ని మీలో నుండి తీసివేసి లోబడేటువంటి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈ మాట అందరం కలిసి ఎంత గట్టిగా చదవగలుగుతారో అంత గట్టిగా చదువుదాం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. ఆమేన్. ఎమోషనల్గా మీతో చెప్పించాలని కాదు, ఎన్నో ఏళ్ల నుండి మనకి వెంటాడుతున్న ప్రశ్నకు జవాబు ఇది. దేవుడు అన్నాడు, నేను నా పరిశుద్ధాత్మను మీకు ఇచ్చి నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనేటట్లు నేను చేస్తాను అన్నాడు. మనం ఏం చేయాలంటే, ప్రభువా అర్జెంటుగా ఇది చేయి, నాకు ఇమీడియట్గా నువ్వు రెస్పాండ్ అవ్వు, దీనికి నీ ఆత్మ పూర్ణుడిగా నన్ను చేయి, పూర్ణురాలుగా నన్ను చేయి. నీ ఆజ్ఞలకు నేను లోబడాలి, నీ చిత్తానికి లోబడాలి, నీ ఉద్దేశాలకు నేను సబ్మిట్ చేసుకోవాలి, నీ మాటలో నీ బాటలో నేను ఉండాలి. అర్జెంటుగా నాకు ఇది చెయ్యి అని అడగాలి. మనం ఆత్మ పూర్ణమైనప్పుడు
మనందరం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. నేను చెప్పాను, రక్షణ పొందాము మనవరు, ఇక్కడ కాదులేండి. రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. అయితే వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మచేత నింపబడుతూ ఉండండి అని చెప్తుంది. ఎఫెసీ 5:18 చదువుతారా? ఎఫెసీ 5:18. ఎఫెసీ 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. సలహా ఇస్తున్నాడా, ఆజ్ఞాపిస్తున్నాడా దేవుడు? ఏమన్నా మీరు ఇక్కడ ఉన్నారా? అయిపోయింది ప్రసంగం, కొంచెం చెప్పండి. ఆజ్ఞాపిస్తున్నాడా, సలహా ఇస్తున్నాడా? ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? మద్యముతో మత్తులై ఉండొద్దు, అందులో దుర్వ్యాపారం కలదు, అందులో మునిగి తేలద్దు, అయితే ఏం చేయాలా? ఆత్మపూర్ణులై ఉండండి. అంటే దాని ఒరిజినల్ టంగ్లో ఆత్మచేత నింపబడుతూ ఉండండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉండండి. ప్రతిరోజు లెగవగానే మన ప్రార్థన అదై ఉండాలి. ప్రభువా, ఈరోజు నీ ఆత్మపూర్ణుడిగా నన్ను చేయి, నీ ఆత్మపూర్ణాలుగా చేయి. అదే ఆ రోజుకి మనకి ఇంధనం. మరొక ప్రార్థన, ప్రభువా ఈ రోజుకి తగినంత కృప నాకు ఇవ్వు. పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని ఆజ్ఞకు లోబడగా. అందుకే ఎఫెసీయులకు గురించి ప్రార్థన చేస్తూ పౌలేమంటాడంటే, అదిగో అందరి తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోని ఇలా ప్రార్థన చేస్తున్నాను అంటాడు. టైం లేదు, 3వ అధ్యాయం 15వ వచనం నుంచి ఉంటుంది. ఏమంటాడంటే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలము పొందునట్లుగా అంటాడు. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, బయటికి పాపం బాగానే ఉన్నాం మనం బలవంతులు, కానీ శోధన విషయంలో అంతరంగంలో వీక్గా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం. అందుకే శోధనకు లోబడిపోతున్నాం. ఇప్పుడు దేవుడు బలం ఇక్కడ ఇస్తా అంటున్నాడు అంతరంగంలో. ఎలా ఇస్తాడో తెలుసా? తన పరిశుద్ధాత్మ ద్వారా ఇస్తాడు. దేవుడే మనలో ఉంటే మనం బలవంతులం కాక మరేంటి? ఈ 5 అడుగులు. ఇంకోటి ఆఖరిది ఉంది, జస్ట్ లైన్లో చెప్తాను నేను. శ్రమ పొందటం ద్వారా మనం విధేయతకు అలవాటు అవుతుందట. యేసు ప్రభు గురించి ఏముందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడట. బా, విధేయత నేర్చుకున్నాడట. విధేయత నేర్చుకున్నాడు. ప్రభువే నేర్చుకోవాలి, మనం నేర్చుకోవద్దా? ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలా నేర్పించాలంటే దేవుని ఒక పద్ధతి ఏంటో తెలుసా? మనల్ని శ్రమ గుండా తీసుకొని వెళ్ళడం. అందుకే దావీదు ఏమంటాడంటే, దావీదు కూడా ఏమంటాడు? 119వ కీర్తన, ఐ థింక్ 67 వచ్చిన అనుకుంటాను. ఏమంటాడంటే, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయన. అదేంటి సార్ భలేవారు, ఆశీర్వాదం నాకు మేలు అనాలి కదా మీరు. దావీదు అంటాడు, భలేవాడువే, శ్రమ కూడా ఆశీర్వాదమేనయ్యా. నేను నాకంటే ముందు రాజుగా పాడైపోకుండా ఉండటానికి, నా తర్వాత వచ్చే నా కొడుకులాగా చెడిపోకుండా ఉండటానికి నాకు గొప్ప ఆశీర్వాదంగా దేవుడేమి ఇచ్చాడంటే శ్రమ. సౌలుకు శ్రమ లేదు, సొలొమోనుకు శ్రమ లేదు, ఇద్దరు దారి తప్పారు. కానీ దావీదు బెంచ్ మార్క్ పెట్టాడు. ఎందుకంటే 12 సంవత్సరాల రిగరస్ శ్రమ గుండా వెళ్ళాడు. ట్రైన్ చేశాడు దేవుడు. విధేయత నేర్చుకున్నాడు. సో ఇంత శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు దేవుని వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను అంటాడు. అదే అధ్యాయంలో శ్రమను ఆహ్వానించాలి మనం. శ్రమ వచ్చినప్పుడు లొంగుతాం, తగ్గుతాం, కరుగుతాం. ప్రభువా ఏం చేయమంటావో చెప్పయ్యా అంటాం. అందుకే కొన్నిసార్లు దేవుడు అప్పుడప్పుడు మనల్ని టచ్ చేస్తాడు. కొన్నిసార్లు మనల్ని టచ్ చేసినా మనం వంగం. అందుకే కొన్నిసార్లు మన పిల్లల్ని టచ్ చేస్తాడు. మన మెల్టింగ్ పాయింట్ ఏంటో తెలుసు. వాళ్ళు కొంచెం సిక్ అయినప్పుడు, వాళ్ళకి ఏదైనా నష్టం వచ్చినప్పుడు, వాళ్ళు ఏదైనా శోధనకు గురైనప్పుడు అప్పుడు బెండ్ అవుతాం, అప్పుడు వంగుతాయి మోకాళ్ళు, అప్పుడు కారుస్తాయి కళ్ళు కన్నీరు. అప్పుడు ప్రభువా ఏం చేయమంటావో చెప్పు. విధేయత. శ్రమ మేలు. చిన్నప్పుడు మీరు గేమ్ ఆడుంటారు, చుక్కల గేమ్ తెలుసా? అన్ని డాట్స్ పెట్టి నెంబర్లు వేసి ఉంటాయి, ఒక్కొక్కటి కలుపుకుంటా వస్తే ఒక బొమ్మ వస్తుంది. తెలుసా మీకు ఆ గేమ్? ఏమంటారు ఆ గేమ్ పేరు? చుక్కల గేమ్ అనుకుందాం ఇప్పటికి. దాన్ని ఏం చేయాలంటే మనం కూర్చొని ఒక్కొక్క నెంబర్ చూసుకుంటా, ఎందుకంటే గజిబిజిగా ఉంటుంది అనమాట. కరెక్ట్గా నెంబర్లు కలిపితేనే ఆ ఫోటో వస్తుంది, లేకపోతే ఆ బొమ్మ రాదు. మ్యాచింగ్ నెంబర్స్ ఉంటా. అలాగా జాగ్రత్త. నేను కూడా బాగా గీసేవాడిని. సండే న్యూస్ పేపర్తో పాటు ఒక చిన్న బుక్లెట్ వస్తుంది, అందులో అన్నీ గీసుకుంటా ఉంటే చివరికి ఒక షేప్ వస్తుంది.
మన జీవితాల్లో కూడా విశ్వాసిగా గుర్తుపెట్టుకోండి, దేవుడు అలాంటి స్టెప్స్ని మన జీవితాల్లో పెట్టి, నా చిత్తం చొప్పున నువ్వు అడుగు, అప్పుడు నీ జీవితాన్ని ఒక అందమైన పిక్చర్గా నేను డిజైన్ చేసి పెట్టాను అంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ముఖ్యంగా ఇంపార్టెంట్ డెసిషన్స్లో, మన డే టు డే లైఫ్లో ఏ మార్గం వెళ్ళాలి, ఏది దేవుని చిత్తం, ఏది దేవుని మాట, ఏది దేవుని ఉద్దేశం అని ప్రార్థన చేసి దేవునికి లోపరుచుకుంటూ అడుగులు వేస్తూ ఉంటే మెల్లిగా మన జీవితంలో దేవుడు ప్లాన్ చేసిన పిక్చరు మొదలవుతుంది. అలాగా దైవజనులు అనేక మంది ఒక అడుగు అటు ఇటు పడినా కూడా మళ్ళీ లైన్లోకి వచ్చి అలాగా నడుచుకున్నారు. కాబట్టి ఈరోజు మనకు ఆశీర్వాదంగా మారారు. ఒకవేళ అది కాదు కూడదు అనుకుంటే, దేవుని ప్లాన్ నీ పట్ల ఒకటి ఉంటుంది, నువ్వు వెళ్ళే మార్గం ఇంకొకటి ఉంటుంది. అప్పుడు దేవుడు అనుకున్న బొమ్మ రాదు. దేవుడు అనుకున్న బొమ్మ రాకపోతే నువ్వు దేవుని బొమ్మ కంటే గొప్ప బొమ్మ గీసుండొచ్చు కాక, కానీ దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు నాకు నా బొమ్మ కావాలంటాడు ఆయన. నీ బొమ్మ అవసరంలా నాకు, నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చావా లేదా? ప్రభువా, నీ నామం పేరట అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యక్రియలు చేయలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా అంటే, అక్రమము చేయవారులారా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు. వాళ్ళు వాళ్ళ బొమ్మ గీసుకున్నారు, వాళ్ళ చిత్తాన్ని నెరవేర్చుకున్నారు, వారి ప్రణాళికలు కానిచ్చుకున్నారు. దేవుడు ఆశించిన బొమ్మరాల. ఇక్కడ ఉన్న యంగ్ పీపుల్ని, మిగతా పెద్దల్ని, సేవలో ఉన్నవారిని, పరిచయలో ఉన్నవారిని, దేవుని సేవకునిగా నేను సవాలు చేస్తున్నాను. మీరు గీసుకుంటున్న బొమ్మ, నేను గీసుకుంటున్న బొమ్మ దేవుని బొమ్మకే అనుకూలంగానే ఉందా? ఆయన చుక్కల్లోనే మన అడుగులు ఉన్నాయా? లేకపోతే మన చుక్కల? ఒక ప్రార్థన చేయొచ్చు, ప్రభువా, నేను బొమ్మలు ఒక్కొక్కటి జత చేయటం ఆలస్యమైనా పర్లేదు, నీ బొమ్మే రావాలి నా జీవితంలో. ఆమేన్. నీ బొమ్మే రావాలయ్యా నా జీవితంలో అని ప్రభుకి అప్పగించుకుందాం. ఒకసారి అందరూ అలానే తలలు వంచి ప్రార్థనలో ప్రభుకి అప్పగించుకుందాం. ప్రియులారా, ఒక చిన్న యాక్టివిటీ కూడా చేయాలి. ఒక చిన్న ప్రార్థన తర్వాత ఒక వీడియో ప్లే చేస్తాము. దాని తర్వాత మనం లంచ్కి వెళ్తాము. బట్ ఆలోపు ఈ వేడిలోనే ఒక తీర్మానం చేయండి, మోకరించండి. కమ్ ఆన్ యువర్ నీస్, మోకాళ్ళ మీదకి రండి అమ్మా. ప్రియులారా, చాలా గంభీరమైన మాటలు మనం విన్నాం. ఎలా లోబడొచ్చో చూసాం. ప్రభువా, నిన్ను ప్రేమించటం నేర్పయ్యా, నీ ఆజ్ఞ నా మేలు కొరకని నేను నమ్ముతున్నానయ్యా, నేను చేయగలనని ఒప్పుకుంటున్నానయ్యా. శ్రమకు భయపడిపోయాను, కానీ అది నా మేలు కోసం అని ఈరోజు అర్థమైంది. ప్రభువా, నేను లోబట్టానికి కావలసిన శక్తిని నీ ఆత్మ ద్వారా ఇచ్చావు, నేను ఆశ్రయించలేకపోయాను, మన్నించు. ఈరోజు నన్ను ఆత్మపూర్ణుడిగా చేయి ప్రభువా. ఆధ్యాత్మికంగా ఎండిపోతున్నానయ్యా, నాకు జీవం పోయి. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. అందరం ప్రార్థన చేద్దామా ఈ పాటను? ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. చివరి చరణం ఏంటి? ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా,
జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ప్రార్థన చేద్దాం. పాస్టర్ లోక్ అన్న అనిల్ అన్న వచ్చి ప్రార్థన చేస్తాం. రండి, చిన్న ప్రార్థన వాక్యం కొరకు విన్నదాన్ని బట్టి అప్పగించుకుంటూ మనం ఎవరు అటు ఇటు చూడకుండా ప్రార్థనలో ఉండండి.